నిఖిత ఆల్ ది బెస్ట్. తమ్ముడితోని ఫస్ట్ సినిమా తీసావు. సో ఫస్ట్ ఫిలిం కాబట్టి నితిన్కి ఎంత సక్సెస్ కావాలో నీకు కూడా అలాంటిదే. సో ఆల్ ది బెస్ట్. అనూప్ 10 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ 2003 ఇదే టైంలో దిల్ సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంది. సో అప్పుడే అనూప్ మాకు క్లోజ్. తేజ గారి సినిమాకి ఆర్పి పట్నాయక్ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ చేసేవాడు. సో దిల్ సినిమా లాస్ట్ 2 రీళ్ళు రీ రికార్డింగ్ మళ్ళీ చేయాలి. ఆర్పి పట్నాయక్ గారు అబ్రాడ్ వెళ్ళిపోయారు. మాకు వినయ్ నేను నితిన్ బర్త్డే ఆ రోజు 30th March పార్టీ అయ్యాక వినయ్ నేను థియేటర్కి వెళ్ళి వినయ్కి రీ రికార్డింగ్ నచ్చలేదు, మార్చాలి. అప్పుడు సడన్గా అనూప్ సార్ మీకు ఏం కావాలో చెప్పండి, అది కంప్లీట్ నేను చేసిస్తాను. ఆ 2 reels అసలు దిల్ సినిమా అంత సక్సెస్ కావడానికి రీజన్ ఆ లాస్ట్ 2 reelsే. ఇట్ ఈస్ ఎ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. అది కరెక్ట్గా రీచ్ కావాలి. సో దానికి 10 years బ్యాక్ అనూప్ చేసిన వర్క్ నాకు ఇప్పటికీ గుర్తు. అనూప్ ఆ రోజే నీ టాలెంట్ తెలుసు. దాని తర్వాత మా కొత్త బంగారు లోకం అండ్ జోష్ 2 సినిమాలు కూడా తను నాకు అవసరానికి వర్క్ చేశాడు. సో అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తను మా కంపెనీకి కావాలన్నప్పుడు వర్క్ చేశాడు. నేను అప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు అనూప్. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనూప్ మ్యూజిక్ మీరు అందరు విన్నారు. ఈజ్ ఎ ట్రెమెండస్. మీరు విన్నారు, నేను చూశాను. నేను ఆల్ సాంగ్ చూశాను ఈరోజే. ఈజ్ ఎ అమేజింగ్. అంటే ఇష్కు పాటలు నేను ఓన్లీ ఆడియో ఫంక్షన్లో ఓన్లీ టీజర్స్ చూశాను. ఈరోజు ఆల్ 5 సాంగ్ చూసిన తర్వాత ఒక 5 minutes అలాగే థియేటర్లో అలా కూర్చునిపోయాను. బయటకు వచ్చిన తర్వాత సుధాకర్ అన్న ఉంటే చెప్పాను. ఈజ్ ఏ అమేజింగ్. సో మీరు టీజర్స్గా చూశారు. అంటే ఒక యూత్ఫుల్గా ఉండాల్సిన, యూత్కి కావాల్సిన అంశాలన్నింటినీ చేసుకొని అద్భుతంగా చేశాడు అనూప్. కంగ్రాట్స్ అనూప్. అండ్ ఆ పాటల్ని డైరెక్టర్గా ఆ సినిమాకి ఎలాంటివి కావాలో చేయించుకున్న కొత్త డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ గారు, కంగ్రాట్స్. అంటే ఒక నో డౌట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అద్భుతమైన సాంగ్స్ రావాలంటే ఈజ్ ఓన్లీ రీజన్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ తనకు కావాల్సిన కాన్సెప్ట్ చెప్పినప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్యూర్ కాడు. ఆ సినిమా ఆడియో ఫెయిల్ అయిందంటే ఓన్లీ డైరెక్టర్. డైరెక్టర్ సరైన సిచ్యువేషన్ చెప్పకుండా తనకు కావాల్సింది చెప్పలేనప్పుడే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ అవుతాడు. సో కంగ్రాట్స్ విజయ్. అండ్ విజయ్ కుమార్ గారికి ఫస్ట్ సినిమా అన్నారు. ఒక మాంటేజ్ సాంగ్ చూశాను. ఆ మాంటేజ్ సాంగ్ చూస్తే నాకు కరుణాకర్ గుర్తుకొచ్చాడు. అంటే తొలి ప్రేమ సినిమాలో ఒక్కొక్క మాంటేజ్ ఎంత అద్భుతంగా అలా స్క్రీన్ మీద చూస్తుంటే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికి తెలుసు. అంటే ఈజ్ ఎ మాంటేజ్ అనేది ఈజ్ అ స్టోరీ. ఆ మాంటేజ్లో స్టోరీ చెప్పగలిగినప్పుడే ఆ సినిమాకి సాంగ్కి అన్నిటికీ రౌండప్ అవుద్ది అన్నట్లు. సో సుకుమార్ అనే అతనికి నేను డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి తను ఒక మాంటేజ్ చెప్తేనే నేను డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాను. బికాజ్ ఆఫ్ ఆ మాంటేజ్లో డైరెక్టర్ కనిపిస్తాడు. సో ఈరోజు మీ సాంగ్ చూశాను. ఇస్ ఏ సూపర్. కొన్ని మాంటేజ్ నితిన్ అలా వాటర్లో పడిపోవడం అండ్ దాంట్లో పడిపోవడం, ఇంకొక ఫోన్లో మాట్లాడుతూ అమ్మాయి ఎవరు చిన్నపిల్లకి కిస్ పెడితే ఇక్కడ నితిన్ తనకి కిస్ పెట్టిందని ఫీల్ అవ్వడం. ఇట్స్ సూపర్. సో నో డౌట్ చాలా మంచి సినిమా తీసావని బిలీవ్ చేస్తున్నాను. సో అడ్వాన్స్ ఇస్ ఏ ఆల్ ది బెస్ట్. ఇంకా ఆర్టిస్టులుగా నిత్యామినన్ గురించి చెప్పాల్సిందేం లేదు. వచ్చే మొదటి సినిమా నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని దున్నేస్తుంది. ఎవరు ఆల్రెడీ చెప్పారు, సౌందర్యతో పోల్చారు. సో నో డౌట్ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఫస్ట్ సినిమాలను చూపించింది. ఎంత అంటే మొదటి సినిమాతోనే ఈజ్ ఎ స్టార్ హీరోయిన్. సో ఆల్ ది బెస్ట్ నిత్యామినన్ గారు. అండ్ న్యూ గర్ల్. సో ఫైనలీ ఈజ్ లవర్ బాయ్ నితిన్. నితిన్ తొలి ప్రేమ సినిమా సుధాకర్ అన్న మేము కలిపి చేసినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ సినిమా సంధ్య థియేటర్లో చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఏప్ప అనే సాంగ్ మీరు చూశారు కదా, ఆ సాంగ్కి అప్పుడు థియేటర్లు అన్నీ అలా ఊగేటివి. సో ఎవరు కూడా సీట్లలో కూర్చునేవాళ్ళు కాదు. సో అలాంటి సినిమాను మాకు చూపించిన కరుణాకర్ గారు మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కూడా మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం. సో నితిన్కి అప్పుడు ఆ సినిమా అప్పుడు మొదలైంది తనకి ఎక్కడో హీరో కావాలని. అప్పటికే సుధాకర్ అన్న డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడు కాబట్టి తనకు ఎంట్రీ పెద్ద కష్టం కాల. నితిన్కి
జయం సినిమా రావడం అనేది నువ్వు నేను అనే సినిమా సుధాకర్ అన్న డిస్ట్రిబ్యూట్ చేయడము, తేజ గారు నితిన్ని చూడడము, జయం అనే సినిమాకి అవకాశం ఇచ్చేసి మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశాడు. సో నితిన్కి మాకున్న ఆ రిలేషన్లో దాంట్లో మేము ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇంకొక సంఘటన చెప్పాలి. యాక్చువల్ నా ఫస్ట్ సినిమా సుధాకర్ అన్న, నేను, నాగార్జున గారు మేము కలిపి యువకుడు సినిమా తీయాలి. అంటే నా మొదటి సినిమా యాక్చువల్ యువకుడు. బట్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు మేము కలిపి చేయలేకపోయాము. సో అది పక్కకి వెళ్ళిపోయి దిల్ అనే సినిమా వచ్చింది. ఎంత విచిత్రం అండి. అంటే లైఫ్లో నేను అనుకోలేదు అలా జరుగుతుందని. అంటే ఇవాళ దిల్ రాజు కావటానికి ఆ దిల్ సినిమా కారణం. సో ఇది అల్టిమేట్లీ మన అదృష్టం అది. సో అలా డిస్ట్రిబ్యూటర్గా మేము ఉన్నప్పుడు దిల్ సినిమా నితిన్కి చెప్పడం, జయం కూడా రిలీజ్ కాలేదు ఇంకప్పటికి. బట్ మేము ఫస్ట్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు సుధాకర్ అన్నకి ప్రపోజల్ చెప్పడం, వినాయక్ది ఆది కూడా సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకుండానే ఇటు వినాయక్ గారిని అటు నితిన్తో కలిపి దిల్ సినిమా తీయాలనుకోవడం. సో దిల్ సినిమా తీసాక ఎలాంటి సక్సెస్ అయిందో ఇటు మాకు కానీ అటు నితిక్ కానీ మీ అందరికీ తెలుసు. కానీ దిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అది కూడా 2003 మార్చిలోనే 10 years ఇస్ ఎ కంప్లీట్. దుబాయ్లో సాంగ్ చేస్తుంటే మధ్యాహ్నం 2:30కి ఒక బైక్ మాంటేజ్ చేస్తున్నప్పుడు బైక్ స్కిడ్ అయ్యి నితిన్ కాల్ ఫ్రాక్చర్ అయింది. మా ఫస్ట్ సినిమా 2 పాటలు చేద్దామని దుబాయ్కి వెళ్ళాం. ఎవ్రీ వన్ ఈజ్ ఎ టోటల్ యూనిట్ టెన్షన్. ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ ఎలా? సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వెళ్ళాం. April 5th సినిమా రిలీజ్ చేయాలని అనౌన్స్ చేసి వెళ్ళాం. అప్పుడు ఒకటే నేను, నితిన్, సుధాకర్ అన్న, డ్యాన్స్ మాస్టర్ అందరం కూర్చొని బ్యాలెన్స్ వర్క్ ఎలా ఉంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సినిమా రిలీజ్ చేయాలి. అంటే లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే నితిన్ ఈ సిచ్యువేషన్ అని చెప్తే తను షూటింగ్కి వచ్చేసాడు. అది డెడికేషన్. అంటే రేపు అక్కడ సినిమా రిలీజ్ డేట్ చెప్పేశాం, వెళ్ళాలి, ఎంత కష్టమైనా. సో మ్యాజిక్ చేసాం అంతే. అక్కడ డ్యాన్స్లో అవన్నీ తీసేసి కార్లో కూర్చోబెట్టడము, కార్లో నుంచి కాలు బయటికి పెట్టడం, అవి మాకు మట్టిగా తెలుసు, ఆడియన్స్ మీకు తెలియవు. సో అలా ఫస్ట్ సినిమాకి కానీ సెకండ్ సినిమాకి కానీ తన డెడికేషన్తోనే డెఫినెట్గా తను ఎదిగాడు. సో దిల్ సినిమా సక్సెస్ తర్వాత తన ట్రావెల్, నితిన్కి నాకు ఆల్మోస్ట్ 10 years సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఒకటే ఇయర్లో ఎంటర్ అయ్యాం. తన ఫస్ట్ సినిమా జయం దిల్ అయినా ఆల్మోస్ట్ 10 years కంప్లీట్. 10 yearsలో తన పరంగా తను ఎదుగుతూ వచ్చాడు, మా సంస్థ పరంగా మేము సక్సెస్ఫుల్ చేస్తూ వచ్చాం. కానీ దీంట్లో ఒడుదిడుగులు అనేటి ఈజ్ ఎ కామన్ సినిమా ఫీల్డ్లో. సక్సెస్లు వస్తాయి, కానీ సక్సెస్లు వచ్చిన తర్వాత ఫెయిల్యూర్స్లో నుంచి మళ్ళీ దాటి రావడమే మళ్ళీ నిజమైన సక్సెస్. సో ఎంతో పేషెన్స్గా వాళ్ళు ఎంతో ఓపికతోని చేసిందే ఇష్క్. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సూపర్ డూపర్ హిట్. అంటే మనకు పేషెన్స్ ఉంటే మన ఫెయిల్యూర్ని కూడా దాటడానికి ఒకటి ఉంటుందని మళ్ళీ నితిన్ లైఫ్లో తనకే ఎగ్జాంపుల్ అయింది అది. సో ఈరోజు హోల్ టీమ్ ఇష్క్ తర్వాత మళ్ళీ పేషెన్స్గా వెయిట్ చేస్తూ 1 year ఒక సినిమా గురించి వర్క్ చేస్తూ హోల్ టీమ్ ఈరోజు గుండె జారి గల్లంతైందని చేయడం. ఈరోజు మనం చూసిన ఈ సాంగ్స్ డెఫినెట్గా ఇంత బాగున్నాయంటే వాళ్ళ టీమ్ వర్క్. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. డెఫినెట్గా యూ ఆర్ రాకింగ్. అండ్ విక్రమ్, you also, the whole unit is a congratulations and all the best. Thank you.